హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ వరల్డ్. ఈ రోజు మనం ఇంట్లోనే ఘీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెన్న అనేది తొందరగా రావడానికి, అలాగే వెన్నని ఎలా మెల్ట్ చేసుకోవాలి, ఘీని ఎలా ఎక్కువ రోజులు వచ్చేలా స్టోర్ చేసుకోవాలి అనే టిప్స్ కూడా చెప్తాను. వాటర్ అనేది పోసుకోకుండా, అలాగే మిక్సీ జార్ ఉపయోగించకుండా సింపుల్ గా వెన్న అనేది ఎలా తీయచ్చో చూద్దాము. సో వీడియో అనేది చివరి వరకు చూడండి. టిప్స్ ఫాలో అవుతా చేస్తే మనకి వెన్న తీయటం చాలా ఈజీ. నేను కాచిన పాలను చల్లార్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మీగడ అనేది కలెక్ట్ చేస్తాను. ఇలాగే పెరుగు మీద మీగడైనా కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. మీగడ కలెక్ట్ చేసిన బౌల్ ని 10 to 15 minutes బయట పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం వెన్న అనేది చిలుక్కోవాలి. ఇలా చేయటం వల్ల మనం మీగడ చిలుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే వెన్న అనేది కూడా తొందరగా వస్తుంది. మీగడ అనేది పెద్ద పాత్రలో వేసి అలాగే మజ్జిగ కవ్వంతో ఒకే డైరెక్షన్ లో ఒకే ప్రెషర్ తో చిలుక్కోవాలి. మనం మీగడ అనేది 15 minutes బయట పెట్టాం కాబట్టి చూడండి, మీగడ ఇలా తొందరగా చిలుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ స్టేజ్ లో మనకి వెన్న రావటం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా కంటిన్యూగా చిలుక్కోవటం వల్ల వెన్న అలాగే వాటర్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి, వెన్న అనేది ఎలా ఫామ్ అయిందో అలాగే వాటర్ కూడా సపరేట్ అయిపోయింది. మనం వెన్నని ఇంకా కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వెన్న తీయటం కొంచెం కష్టమైతే కనుక ఫ్రిడ్జ్ లో పెడితే ఆ కూలింగ్ కి వెన్న అనేది గట్టిపడి పైకి తేలుతుంది. వాటర్ పోయకుండా అలాగే ఎక్కువసేపు చిలక్కుండా మనకి వెన్న ఎంత ఈజీగా వచ్చిందో చూడండి. వెన్న కాచుకోవడానికి మనం మందంగా ఉండే పాత్రనే ఉపయోగించాలి. అలాగే ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని మెల్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి మెల్ట్ చేసుకోవటం వల్ల వెన్న అనేది అడుగంటదు. అలాగే నెయ్యి కూడా మాడు వాసన రాకుండా ఉంటుంది. చూడండి, 10 minutes తర్వాత వెన్న అంతా ఎలా కరిగిందో. ఇలా కరిగిన వెన్నని మనం మధ్య మధ్యలో స్టిర్ చేసుకుంటా ఉండాలి. వెన్న అనేది అడుగంటకుండా ఉంటుంది. మనకి నెయ్యి కాచుకోవటం కన్నా వెన్న తీసుకోవటమే తొందరగా అయిపోతుంది. 15 to 20 minutes తర్వాత మనకి నెయ్యి అనేది ఇలా పైకి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెయ్యి అనేది కంప్లీట్ గా కూల్ డౌన్ అయిన తర్వాత ఇలా స్టిర్రర్ యూస్ చేసుకుని గ్లాస్ ఆర్ స్టీల్ జార్ లోకి ఇలా కలెక్ట్ చేసుకోవాలి. స్టిర్రర్ యూస్ చేయటం వల్ల డస్ట్ పార్టికల్స్ అనేది మిక్స్ అవ్వకుండా ఫిల్టర్ అయిపోతాయి. మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి ఎంతో ఆరోగ్యం అండి. పిల్లలకు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఎవరైనా వాడుకోవచ్చు. ఇలా నెయ్యి కలెక్ట్ చేసిన జార్ ని మనం ఫ్రీజర్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. అలాగే నెయ్యి అనేది మనకి ఎంత కావాలో అంత తీసుకుని మెల్ట్ చేసుకుని వాడుకుంటా ఉంటే నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినా, లేకపోతే ఇలాంటి కిచెన్ టిప్స్ మీకు కావాలనుకున్నా నా ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.